హాయ్ అండి. నేను మీ భవాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజైతే నా బర్త్‌డే అండి ఈరోజైతే. ఈరోజైతే పిల్లలు స్పెషల్‌గా ఏమన్నా చేయమని అడిగారు. ఈరోజైతే పరమాన్నం, గారెలు అయితే చేస్తున్నానండి. సేమియా పాయసం చేద్దామని అనుకున్నానండి. కానీ జ్యోతిక అయితే బెల్లం పరమాన్నం చెయ్యమ్మా అని అడిగింది. సర్లే అని ఇంకా చేశానండి. నేను ఒక పక్కన పాలు పెట్టాను. ఒక పక్కనైతే చట్నీకి పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. సింపుల్‌గా అయితే చేసేస్తానండి. చట్నీ అంత పనైతే ఏం పెట్టుకోను. వేరుశనగ గుళ్ళు గట్టా అవైతే ముందు రోజు రెడీ చేసి పెట్టేసుకుంటాను. ఇదిగోండి గారెలకైతే ఆయిల్ అయితే పెట్టాను. మినపగుళ్ళయితే నైట్ నానబెట్టానండి. ఇంకా శుభ్రంగా కడిగి మిక్సీలో అయితే వేసేసాను గారెల పిండి. ఇగోండి గారెల పిండిలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం జీలకర్ర, ఉప్పు అయితే వేస్తున్నానండి. ప్లెయిన్ గారె కాకుండా ఇలా ఉల్లిగార అయితే వేస్తున్నాను. పిల్లలకు కూడా ఇలా అయితే ఇష్టమండి. ప్లెయిన్ గారె కన్నా ఇలా అయితే ఇష్టంగా తింటారు పిల్లలైతే. ఇవి సింపుల్‌గా అయితే చేస్తానండి. ఇవండి ఇవేసేసి పక్కనైతే పెట్టానండి. ఒకసారి పాలు కూడా కాగాయండి. ఇగోండి పాలలో అయితే ఒక అరగంట ముందైతే బియ్యం నానబెట్టానండి. ఒక గ్లాసుడు బియ్యం అయితే. ఇగోండి పాలు కాగిన తర్వాత బియ్యం అయితే వేసేసుకుంటున్నాను రైసు. ఇగోండి ఎందుకోండి ఈ మధ్యన బెల్లం పరమాన్నం అయితే ఇష్టంగా తింటున్నారు పిల్లలు. ఇదివరకు సేమియా పాయసం అయితే చాలా ఇష్టంగా తినేవారండి. ఇప్పుడు మళ్ళీ మారిపోయింది మళ్ళీ. ఇదిగో పక్కనైతే అది ఉడుకుతా ఉంటది. పక్కన చట్నీ అయితే చేసేస్తున్నానండి. పచ్చిమిర్చి, వేరుశనగ గుళ్ళు, వేపుడు పప్పు వేస్తానండి. ఈ వేరుశనగ గుళ్ళు అవైతే ముందు అయితే ఫ్రై చేసేసి పెట్టేసుకుంటానండి. ఇందులో అయితే పచ్చిమిర్చి, వేరుశనగ గుళ్ళు, వేపుడు పప్పు, సాల్ట్ వేసేసి వాటర్ వేసేసి మిక్సీ పట్టేస్తానండి. అంతే అండి ఇంక చట్నీ. తర్వాత అయితే పోపు పెడతానండి. ఇదిగోండి గారెల పిండిలో అన్నీ వేసేసాను గదా! ఇదిగోండి ఇప్పుడైతే బాగా కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాలు దాన్ని బాగా కలిపి బీట్ చేసుకున్నాం అనుకోండి, మనకది పిండి ఇలా కలపడం వల్ల అయితే గారె వస్తుందండి. మనకి గారె కూడా మంచిగా ఉబ్బుద్దండి. ఇదిగోండి బాగా దీన్ని కలుపుకోవాలండి. దీన్ని కలుపుకుంటేనే మనకి బాగా గారనేది వస్తదండి. అలా బీట్ చేయడం వల్ల అయితే పిండయితే తేలిక పడుతుందండి. ఇదిగోండి ఒక కవర్ మీద గానీ, లేకపోతే అరిటాకు మీద కూడా వేసి చేసుకోవచ్చండి. నా దగ్గరైతే అరిటాకు లేదు. ఇంకా కవర్ మీదయితే వేసి చేస్తున్నాను. మామూలుగా చేత్తో కూడా చేసేస్తానండి. ఇదిగోండి. ఇప్పుడైతే ఆయిలయితే కాగింది. ఇదిగోండి ఆయిలయితే వేసేసుకుంటున్నాను గారె. నేనైతే గారె ఎక్కువ ఒత్తనండి. ఎక్కువ ఒత్తితే మళ్ళీ అది పల్చగా అయితే వచ్చి అంత టేస్ట్ అయితే నాకు నచ్చదు. నాకు కొంచెం లావుగా వేసుకున్నామనుకోండి మనకి గారె కూడా ఉబ్బుద్దండి. మనం పలచగా చేసిన దానికన్నా గారె కొంచెం లావుగా ఒత్తుకుంటే మనకి గారె వేగిన తర్వాత బాగా అయితే ఉబ్బుద్దండి. ఒక చిన్న టిప్ అండి. మనకి గారెలు ఆయిల్ పీల్చుకోకుండా రావాలంటే మన గారెల పిండిలో అండి ఇడ్లీ రవ్వ వేసుకొని కలుపుకుంటే మనకి గారన్నది ఆయిల్ పీల్చుకోదండి. ఒకసారి ట్రై చేసి చూడండి. వర్కౌట్ అవుతుంది. ఇదిగోండి ఒక పక్కనైతే పరమాన్నానికి రైస్ కూడా ఉడుకుతా ఉందండి. మనం మధ్య మధ్యలో అయితే కలుపుకోవాలండి పరమాన్నాన్ని. లేకపోతే అడుగు పడుతుంది. అడుగు పట్టిందంటే మనకంత ఫ్లేవర్ అయితే బాగోదు. ఇదిగోండి ఒక పక్కన ఇది ఉడుకుతా ఉంది. ఒక పక్క అయితే గారెలైతే ఫ్రై అవుతున్నాయండి. కానీ ఈసారైతే గారైతే ఆయిల్ పీల్చుకోలేదండి అస్సలు. నేను ఇందులో అయితే ఇడ్లీ రవ్వ గాని ఏమీ వేయలేదు. మామూలుగా అయితే వేసేసానండి డైరెక్ట్. ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటే మా వారు అస్సలు తినరండి అసలు. ఆయిల్ పీల్చిందంటే ఇంక అసలు దాని దగ్గరికైతే రానివ్వరు. ఇదిగోండి మంచిగా మంచి కలర్ వచ్చేటట్టయితే ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే అండి. కానీ టేస్ట్ అయితే భలే ఉంటుంది. చూసారా మనం లావుగా ఏసుకోవడం వల్ల అయితే గారైతే ఉబ్బుద్దండి. ఇదిగోండి మనకి బయట హోటల్‌లో వేసేటట్టయితే వస్తుంది. మనం పిండి బాగా కలుపుకోవడమే అండి. ఇదిగోండి. అవైతే వేగిపోయినయి తీసేసానండి. ఇదిగోండి ఇంకో వాయయితే వేస్తున్నాను గారెలు. నాకిలా దళసరగా, లావుగా వస్తే చాలా ఇష్టమండి. అవి లావుగా వేయడం వల్ల అయితే బాగా ఉబ్బి మంచి లోపల గుల్లయితే వస్తదండి. గారైతే మంచి క్రిస్పీగా అయితే బావుంటుంది. ఇదిగోండి. ఇంకా మనకిది క్రిస్పీగా రావాలనుకుంటే అండి, మనకి సేమియా ఉంటుంది చూడసారా, దాన్ని బాగా ఫ్రై చేసుకొని, మిక్సీ పట్టేసుకొని, గారెల పిండిలో వేసుకొని కలుపుకుంటే కూడా మనకి గారన్నది
మంచి క్రిస్పీగా అయితే వస్తదండి. పరమాన్నం కూడా ఉడికిపోయిందండి రైసు. ఇదిగోండి. ఇప్పుడైతే ఇందులో బెల్లమైతే వేస్తున్నానండి. నా దగ్గరైతే బెల్లం పౌడర్ అయితే ఉంది. ఇది నేను బెల్లం పౌడర్ అయితే చేసి పెట్టేసుకుంటానండి. ఇలా చేసి పెట్టుకున్నామనుకోండి మనం అప్పటికప్పుడైతే ఈజీగా అయితే అయిపోతుందండి. ఇదిగోండి ఒక కప్పు బెల్లం పౌడర్ అయితే వేసేసి కలుపుకుంటున్నానండి. కలుపుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇదైతే బెల్లం కరిగిపోతుంది. ఇదిగోండి ఒక పక్క అయితే గారెలు కూడా ఫ్రై అవుతా ఉన్నాయండి. ఇవిగోండి. ఇవి కూడా మంచి రంగొచ్చేటట్టయితే వేయించుకోవాలి. ఇవిగోండి. కానీ ఈరోజైతే మార్నింగ్ లెగడమే ప్లస్ అయిందండి. లేకపోతే లేట్ అయిపోతుంది ఈరోజు. ఇదిగోండి. ఒక పక్కనైతే గారెలు కూడా వేయించేసుకుంటున్నాను. ఇందులో పరమాన్నంలోకైతే ఇగోండి ఇలాచీ పౌడర్ అయితే వేసుకుంటున్నానండి. ఇగోండి దీన్నైతే పక్కన పెట్టుకొని ఇప్పుడైతే ఇందులోకి జీడిపప్పు, బాదం, కిస్మిస్ అయితే వేయించుకుంటున్నానండి. ఇగోండి ఒక పాన్ తీసుకొని అందులో నెయ్యి అయితే వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకొని జీడిపప్పు, సన్నగా కట్ చేసుకున్న బాదం, కిస్మిస్ అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి బాగా అయితే ఫ్రై అవుతాయండి. హై ఫ్లేమ్ పెట్టుకోవడం వల్ల అయితే ఇవి మళ్ళీ త్వరగా మాడిపోతాయండి. వేగవు. ఇగోండి కిస్మిస్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. కిస్మిస్ అయితే బాగా ఉబ్బుతాయండి. ఎందుకో అండి మా శ్రీరామ్‌కైతే ఈ నెయ్యిలో వేయించితే అంత ఇష్టంగా తినడు. ఉత్తువన్నా తింటాడు గానీ, ఆ నెయ్యిలో వేయించితే అంత ఇష్టంగా అయితే తినడండి. ఎందుకో అర్థం కాదు. అందరూ అయితే నెయ్యిలో వేయించుకుంటే టేస్ట్ అనేది బావుంటుంది. శ్రీరామ్ అయితే నెయ్యిలో వేయిస్తేనే దగ్గరికి రానివ్వడండి. ఇగోండి ఇవైతే వేయించేసుకుంటున్నాను. ఓ పక్కన కూర్చొని అంటున్నాడు, "నెయ్యిలో వేయిస్తావా అమ్మ ఇవి అందుకనే నాకు ఫ్లేవర్ నచ్చట్లేదు" అని అంటున్నాడండి పక్కన. నేతిలోనే వేయించుకుంటే బావుంటాయి కదండీ జీడిపప్పు, బాదాము, కిస్మిసు. వాడికి అదొక టేస్ట్ అండి. అర్థం గాదు. ఇదిగోండి ఇప్పుడేదైతే పరమాన్నంలో అయితే వేసేస్తున్నాను. ఇదిగోండి మనకిదైతే పరమాన్నం అయితే రెడీ అండి. టేస్ట్ మాత్రం భలే ఉంటుందండి పరమాన్నం అయితే. మా పాపకైతే ఇంకా చెప్పలేదండి తనకైతే పరమాన్నం చేశానని. ఇంకా లేవలేదు తను. లేచిన తర్వాత అడుగుద్ది, "ఏం చేసావమ్మా" అని. నిన్న నైట్ అయితే చెప్పిందండి పరమాన్నం అయితే చేయమని. ఇదిగోండి గారెలు కూడా అయిపోయినాయండి. చూడు మంచి కలర్ అయితే వస్తాయండి. కానీ ఆయిల్ అయితే పీల్చుకోలేదండి ఈసారైతే అస్సల. ఇదిగోండి. ఇగ పచ్చడికైతే తాలింపయితే వేసేసుకుంటున్నానండి. చట్నీకైతే. ఇదిగోండి ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించేసుకోవడమే. ఇప్పుడు ఇదైతే చట్నీలైతే వేసుకుంటున్నానండి. ఇదిగోండి. చట్నీ చూసారా మంచి కలర్‌ఫుల్‌గా అయితే ఉందండి. ఇగ మనకి పోపు పెట్టుకున్నా పర్లేదండి. పెట్టుకోకపోయినా బానే ఉంటుందండి చట్నీ అయితే. ఇగోండి ఇప్పుడైతే రెడీ అయ్యి కొంచెం దేవుడికి దగ్గరైతే పూజ అయితే చేసేసుకొని, ఇదిగోండి దేవుడికి కూడా నైవేద్యం అయితే పెట్టేసి, పూజ అయితే చేసుకున్నాను సింపుల్‌గా. మా వాళ్ళైతే డిసప్పాయింట్ అయ్యారండి. నిన్న నైట్ కేక్ కట్ చేయించుదామని కేక్ అయితే తెచ్చారు. మా వాళ్ళైతే హోమ్ వర్క్స్ అయితే లేట్‌గా అయితే చేశారండి. దానివల్ల మా వారికి కొంచెం ఫ్రస్ట్రేషన్ వచ్చి వాళ్ళనైతే తిట్టారు. కానీ తినేసి పడుకున్నారు గప్‌చుప్‌మని. ఇంక లేస్తే ఎక్కడ తిడతారా అని ఇంకా లేవలేదండి. ఇంకా మార్నింగ్ అయితే కట్ చేయించారు. ఇదిగోండి పిల్లలైతే గిఫ్ట్ అయితే ఇచ్చారండి. ఇదిగోండి. పిల్లలైతే వాళ్ళ పాకెట్ మనీతో అయితే తెచ్చారంటండి. నిన్న నైటు అందుకే లేట్ అయిపోయింది పాపం వాళ్ళకి. ఈ విషయం తెలియక వాళ్ళని తిట్టారు. ఇదిగోండి ఫోటో ఫ్రేమ్ అయితే చేయించారండి. ఇదిగోండి ఇక్కడైతే నిన్న నైట్ కట్ చేయాల్సిన కేక్ మార్నింగ్ అయితే కట్ చేస్తున్నాను. ఇదిగోండి కేక్ అయితే ఇంకా కట్ చేసేసి ఇగోండి ఇంట్లోనే సింపుల్‌గా మా వారు, పిల్లలు, మేము అయితే ఎంజాయ్ చేసామండి. ఇదిగోండి. పక్కనైతే పక్కన నుంచుని ఏదో ఒకటి అంటూ ఉంటదండి జ్యోతికైతే. ఇదిగోండి జ్యోతికైతే. ఇదిగో ఇక్కడ అయితే కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్స్ అయితే చేసేస్తున్నామండి. గారైతే ఆయిల్ పీల్చుకోకుండా అయితే వచ్చిందండి. ఇదిగోండి గారి. టేస్ట్ అయితే బావుందండి. మనకి ఆనియన్స్ అవి వేసుకోవడం వల్ల అయితే ఇంకా టేస్ట్ అనేది బావుంటుందండి. ఇదిగోండి మేమైతే ఇంకా టిఫిన్ చేసేసి ఇదిగోండి శ్రీరామ్‌ని కూడా ఎలా ఉందని శ్రీరామ్‌ని అడుగుతాను. "నువ్వు కాదు చెప్పాల్సింది" అని అంది. అదిగోండి శ్రీరామ్ గూడా చెప్పాడు. ఇదిగోండి ఫోటో ఫ్రేమ్ అయితే. పిల్లలైతే గిఫ్ట్ కింద ఇచ్చారండి ఫోటో ఫ్రేము. మా వారైతే నాకు క్యాష్ అయితే ఇచ్చేశారు.
ఇంకా "నువ్వేదో ఒకటి నీకు నచ్చింది తీసుకో" అని క్యాష్ ఇచ్చేసారండి ఆయన. ఇదిగోండి టిఫిన్ అయితే అన్నీ అయిపోయేటప్పటికి మాకు 11 అయితే అయిపోయిందండి. సర్లే ఫాస్ట్‌గా వంట కూడా చేసేస్తున్నానండి. ఒక పక్కన రైస్ పెట్టేసి సింపుల్‌గా బీట్రూట్ ఫ్రై అయితే చేసేసానండి. ఇంక ఈవినింగ్ అయితే బిర్యానీ అయితే తెస్తానని అన్నారు. ఇంకా సింపుల్‌గా అయితే బీట్రూట్ ఫ్రై అయితే చేసేసానండి. పాన్ పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని, కొంచెం పసుపయితే వేసుకొని ఫ్రై అయిన తర్వాత బీట్రూట్ వేసేసండి. ఇంకా సాల్ట్ అయితే వేసుకొని మగ్గించేసుకుంటాను. ఇంక అంతే అండి సింపుల్‌గా ఇంకైతే ఇంకేం వేయను. ఇంకా సింపుల్‌గా ఫ్రై అయితే ఒక్కటే చేశానండి. ఇంకా రసం పెట్టినా మళ్ళీ బీట్రూట్ ఫ్రై అయితే తినరండి. ఇదివరకైతే బీట్రూట్ ఫ్రై అయితే ఇష్టంగా తినేవారు. ఇప్పుడైతే తినట్లేదు అసలు. ఇంక అందుకనే ఇంకా రసం పెట్టకుండా సింపుల్‌గా అయితే వంట అయితే చేసేసానండి. ఈ శారీ అయితే అమ్మ వాళ్ళు కంచి వెళ్ళినప్పుడు తెచ్చారండి శారీ అయితే. ఇది ఆల్మోస్ట్ తెచ్చైతే ఒక 6 మంత్స్ అయితే అయిపోయిందండి. దీనికైతే ఇప్పుడైతే వర్క్ అయితే చేసి బ్లౌజ్ అయితే కుట్టాను. ఒక 3 డేస్‌లో అయితే కుట్టేసానండి వర్క్ అండ్ బ్లౌజ్ కూడా. ఇదిగోండి. వర్క్ అయితే సింపుల్‌గా అయితే చేశాను. కానీ ఇలా అంచు లేని శారీస్ అయితే ఎప్పుడు కట్టుకోలేదు. ఎలా ఉంటుందో అనుకున్నాను గానీ బానే సెట్ అయ్యిందండి. కానీ బ్లౌజ్ అయితే మంచి హైలైట్ అయిందండి. వర్క్ చేయడం వల్ల అయితే. ఇక నేనైతే శారీ ఎలా ఉందండి? కామెంట్ చేయండి. ఈ వర్క్ కూడా నేనే చేసుకున్నానండి. సింపుల్‌గా మగ్గం వర్క్ అయితే. ఇదిగోండి. కానీ బ్లౌజ్ అయితే మంచి ఫిట్ గూడా భలే కుదిరిందండి. ఎనకాల నేనైతే ఓపెన్ జిప్ అయితే ఇచ్చేసానండి. మంచి కంఫర్ట్‌గా అయితే ఉంటుంది ఈ మధ్య ఓపెన్ జిప్ అయితే. ఇదిగోండి. శారీ ఓవరాల్‌గా అయితే ఇలా ఉంది. కానీ నాకైతే బాగా నచ్చిందండి శారీ అయితే. ముందైతే భయపడ్డాను ఎలా ఉంటుందో ఏంటో అనుకుని. తర్వాతయితే బావుందండి. బ్లౌజ్ అయితే మంచి హైలైట్ అయితే అయ్యింది. ఇంకా మధ్యాహ్నం ఇంకా భోజనం అయితే చేయలేదండి. ఇంకా హెవీ అయిపోయింది. ఇంకా పొద్దున్న టిఫినయితే పరమాన్నం, గారెలైతే ఇంకా మధ్యాహ్నం అయితే ఏం భోజనం అయితే చేయలేదు. ఈవినింగ్ అయితే ఇదిగోండి బిర్యానీ అయితే తెచ్చారు ఫ్యామిలీ ప్యాక్. ఇక్కడ స్పైసీ రెస్టారెంట్‌లో అయితే బావుంటుందండి. ఫ్రై పీస్ బిర్యానీ అయితే. అక్కడి నుంచయితే తెస్తారండి. చికెన్ అయితే తెస్తా అన్నారండి. ఇంక ఈవినింగ్ ఇంట్లో చేద్దాం అనుకున్నాను. కానీ ఈ వర్క్ 3 రోజులకు ఫాస్ట్‌గా కంప్లీట్ చేయడం వల్ల అయితే బ్యాక్ పెయిన్ అయితే వచ్చేస్తుంది. ఇంకా అందుకని ఇంకా హెల్త్ బాలేదు కదా! ఇంక సర్లే బయటైతే తెస్తాను అని తెచ్చానండి. మా పిల్లలకైతే ఈ ఫ్రై పీస్ బిర్యానీ అయితే భలే ఇష్టమండి. స్పైసీ రెస్టారెంట్‌లో అయితే బావుంటుందండి బిర్యానీ అయితే. మాకైతే చాలా ఇష్టం ఇదైతే. ఇంకా ఈరోజైతే తెచ్చారు. ఇదిగోండి పిల్లలకైతే పెడుతున్నాను. ఇంకా మేమైతే ఇంకా 8:30 కదా అయిందని ఇంకా 9:30కి అయితే తిందామని అనుకున్నాము. ఇంకా పిల్లలకైతే పెట్టేసి ఇచ్చేస్తున్నానండి. ఇక్కడైతే ఎగ్ గురించి దెబ్బలాటండి ఇద్దరును. నాకు కావాలంటే నాకు కావాలని. కానీ అందులో 2 ఎగ్స్ అయితే వేశారు. ఇదిగోండి. ఒక పక్క అయితే ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారండి. తోకలేని కోతులండి ఇద్దరును. ఇద్దరు తెగ కొట్టుకుంటారండి. ఇదిగోండి బిర్యానీ అయితే. ఫ్రై పీస్ బిర్యానీ. ఇదిగోండి వాళ్ళు కొట్టుకోవడం అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే వీడియోకి అడ్డొస్తున్నారు. ఇంక అస్సల ఏడిపించేస్తారండి ఈరోజైతే. ఇదిగోండి పిల్లలకైతే పెట్టిచ్చేసాను. వాళ్ళింకా 'కేజీఎఫ్' మూవీ చూస్తూ అయితే తింటున్నారు. ఇదిగోండి బిర్యానీ అయితే ఎంత ఫేవరెట్ అంటే అండి మా వాళ్ళిద్దరికీ చాలా ఇష్టమండి. ఇక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత అయితే బాగా అలవాటయిందండి బిర్యానీ అయితే. చాలా ఇష్టంగా అయితే తింటున్నారు. డైలీ బిర్యానీ పెట్టేసినా తినేస్తారండి. అంత పిచ్చయితే పట్టేసుకుంది మా వాళ్ళకి బిర్యానీ అంటే. ఇదిగోండి వాళ్ళైతే తింటూ ఉన్నారు. మా పాపకైతే బాగా నచ్చిందంట. సూపర్ అయితే అని చెప్తుంది. ఇదిగోండి బిర్యానీ అయితే ఇంక వాళ్ళకి పెట్టిచ్చేసాను. వాళ్ళు తింటూ ఉన్నారు. ఈ లోపలైతే ఇంకా నేను గూడా ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని ఇంకా మేము కూడా తినేసి ఇంకా పడుకోవాలండి. కొంచెం ఫ్రెష్ అయ్యి అప్పుడైతే భోజనం అయితే చేస్తానండి. ఈ ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.